దేవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జై జగన్, జై జగన్. ఒక్కసారి మొట్టమొదటిగా 2024 సంవత్సరంలో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కాకినాడ జిల్లాకి మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి ప్రోగ్రాము విచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న, హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న, హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న. చాలా సంతోషం అన్న. 2024 సంవత్సరం మొట్టమొదటి ప్రోగ్రాము కాకినాడపట్నానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేది మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఏదైతే ఒక మాట మీద నిలబడే మనిషి, ఒక మాట మీద నిలబడే ముఖ్యమంత్రి, ఒక మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయటం, ఒక లీడర్లుగా మీ అందరూ చాలా అదృష్టవంతులు. అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో విశ్వాసాన్ని కలగజేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు మాట ఇచ్చారు, మాట తప్పారు. ప్రతి వాళ్ళలోనూ రాజకీయ నాయకుడు అంటే ఒక చులకన భావన ఉండేది. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినందుకు, మాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కింద మేము అందరం ఉన్నందుకు మేమెంతే అదృష్టవంతులమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులే. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి, మాట ఇచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులో. ప్రజలకు వచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులో, ప్రజలు కూడా అంతే అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను 2019లో ఎమ్మెల్యే సమయానికి కాకినాడ పట్టణంలో కేవలం 14,700 పెన్షన్లు మాత్రమే. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మంచితనంతో అడిగిన వాడికి, అర్హులైన ప్రతి వాడికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు కాకినాడ పట్టణంలో సుమారు 29,100 మందికి పెన్షన్లు ఇచ్చే అవకాశాన్ని మన జగన్మోహన్ రెడ్డి కలగజేశారు. అడిగిన వాడు, అర్హులైన వాడికి అందరికీ పెన్షన్ ఇచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో పెన్షన్ కావాలంటే ఎవరన్నా చనిపోవాలి, చనిపోయిన తర్వాత ఆ వార్డు కౌన్సిలర్నో, ఆ వార్డు పెద్దల్లో, జన్మభూమి కమిటీల్లో బతిమాలుకుని మళ్ళా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే 5 నెలలు 6 నెలలు లంచాలు ఇచ్చి శాంక్షన్ చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ అన్న పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి వచ్చి మీరు పెన్షనర్లు అయితే వాళ్ళే చెప్పి వాళ్ళతో రాయించి ఈరోజు మీకు అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 2,000 రూపాయల నుంచి 3,000 చేస్తానన్నారు. మాట ప్రకారం ఈరోజు 3,000 రూపాయలకి, 3,000 రూపాయలు పెన్షన్కి శ్రీకారం చుట్టే సమయం. జనవరి నెల అంతా కూడా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏది పెట్టారో అవన్నీ పూర్తి చేసే సమయాలు. రాబోయే రోజుల్లో ఆసరా ఉంటుంది. అన్ని డాక్టర్ రుణాలకి 4వ విడత పడిపోయి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవుతుంది. అదేవిధంగా చేయూత కూడా ఇదే జనవరి నెలలో పూర్తయ్యే కార్యక్రమం. అన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంత అదృష్టవంతులంటే జనవరి నెలలో మీరు ఇచ్చే డబ్బులో 70% మహిళలకు వెళ్ళే కార్యక్రమం అన్న. ఈరోజు ఆడవాళ్ళందరి దీవెన, ఆడపడుచులందరి దీవెన మీకు ఉండాలన్నా. గతంలో 1,000 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో 1,000 రూపాయలు ఉండేది. జగనన్న పాదయాత్ర తిరుగుతున్నప్పుడు నన్ను గెలిపించండి, గెలిపిస్తే మీకు అందరు 2,000 ఇస్తానని మాటిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు రంగులు మార్చే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు 2,000 రూపాయలు చేశాడు అందరికీ. జగన్ ఏమైనా తెలివి తక్కువడా? నువ్వు 2,000 చేస్తే నేను 3,000 ఇస్తాను నా వృద్ధుల కోసం, వితంతుల కోసం, వికలాంగుల కోసం అని 2,000 రూపాయలు 3,000 చేసి
మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వేదిక మీదే మొట్టమొదటి సంతకం 2250 రూపాయలు చేసి ప్రజల్లో నమ్మకం కలగజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మన నాయకుడు అంటే. అదే విధంగా ఈరోజు చూసుకుందాం. ఈరోజు ఒక్కసారి చూసుకుందాం. 4 ముఖ్యమంత్రులు చూసాం మనం. ఎన్టీ రామారావు చూసాం, రాజశేఖర్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం, రేషన్ బియ్యం ఈరోజు వస్తుందంటే ఆ పథకాన్ని ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రింబర్స్మెంట్ ఉందంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ స్టార్ట్ చేశారు. ఎవడన్నా ఆరోగ్యశ్రీ తీయగలరా? ఎవరన్నా ఫీజు రింబర్స్మెంట్ తీయగలరా? ప్రభుత్వాలు మారినా, పేర్లు మారినా, ముఖ్యమంత్రులు మారినా రాజశేఖర్ పెట్టిన పథకాన్ని ఎవడో తీయలేకపోయాడు. అదేవిధంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్న డిగ్రీ పిల్లలు చదివితే నేను చిన్నపిల్లలు చదివిస్తానని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత, 45 సంవత్సరాలు దాటిన మహిళలు పనిలోకి వెళ్ళారు. అదే వయసులో వాళ్ళ అమ్మమ్మలు తాతలు అయ్యే సమయం పనిలోకి వెళ్ళారని వాళ్ళందరికీ కూడా చేయూత కార్యక్రమం పెట్టి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇది ముఖ్యమంత్రులు అంటే. రేషన్ బియ్యం పెట్టారు ఎన్టీ రామారావు గారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు, అమ్మఒడి చేయూత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మిగిలిపోయిన ముఖ్యమంత్రి ఎవడమ్మా? చంద్రబాబు నాయుడు. ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. నేను ఒక విషయం టైం ఇస్తాను. చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉందంటే వాళ్ళ సన్మాస్తాను. చంద్రబాబు నాయుడు పథకం ఉందా? ఒక్కసారి లేదు చంద్రబాబు పేరు పథకం అంటే ఇలా చెయ్యొచ్చి అందరు కనబడరా? లేదు 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 లేదు. సంతోషం తల్లి. చంద్రబాబు నాయుడు అంత దౌర్భాగ్యుడు. ప్రజల్ని మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి 2094లోనేమో మామనే నువ్వు ఓడిచి 99లో ఏమో దొంగ పొత్తులు పెట్టుకుని 2014లో ఇదే పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసి ఒక్క పథకం కూడా లేనివాడు చంద్రబాబు నాయుడు. కనుక ఇటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన బంగాళాఖాతం, ఇటువంటి బంగాళాఖాతాలు కలిపేవాలని జగనన్న విన్నవించుకుంటున్నాను. ఈరోజు జగనన్న ఇన్ని పథకాలు పెట్టారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, చేదోడు, 0 వడ్డీ, ఆసరా, వాహన మిత్ర, లానేస్తో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు పెట్టారు తల్లి. ఇన్ని పథకాలు పెట్టారు కదా, ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థ పనిచేసింది కదా. ఎవరైనా ఎక్కడైనా ₹1 లంచం ఇచ్చారమ్మా? మీరందరూ ₹1 లంచం ఇచ్చారా? లంచాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం. తెల్లారుజామున 5 గంటల మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చారు. పథకం ఏమైనా మీరు ఎవరైతే మీ ఇంటికి వచ్చి రాశారు. ఇంత మంచి ముఖ్యమంత్రి, వ్యవస్థను ఇంత బాగు చేసిన ముఖ్యమంత్రిది మనందరూ కూడా ఒకసారి కరతాల ధ్వనులతో జేజేలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాలంటీర్స్కి, సెక్రటరీస్కి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి జగనన్న ముఖ్యమంత్రి కూడా లంచాలు లేని ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కాకినాడ పట్టణ ప్రజల ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు 8 నిమిషాలు టైం ఇచ్చారు అన్నప్పుడే ఓటేసాడు. అప్పుడే 2 నిమిషాలు. చాలా సంతోషం. కంక్లూజన్కి వద్దాం. జగనన్న ఏ మీటింగ్కి వెళ్ళినా నా వల్ల మీరు ప్రతిఫలం పొందుంటే, నా కుటుంబం ద్వారా మీరు ప్రతిఫలం పొందుంటే మీరు ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి అంటున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. మన కాకినాడలో 94,000 కుటుంబాలు ఉంటే 84,000 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు వస్తున్నాయి. ప్రతి కుటుంబంలోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిఫలం పొందింది. కనుక రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటాం అన్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులెత్తండి తల్లి, ఒక్కసారి చేతులెత్తండి. సంతోషం. మీరు ఎత్తిని చేయని రాబోయే 90 రోజుల్లోనూ మీ గుండెల మీద వేసుకుని అన్నా నీ కోసం పనిచేస్తాం, అన్నా నీ కోసం ఉన్నాం. చంద్రబాబు, పవన్ బాబు, లోకేష్ బాబు ఎన్ని బాబురచనలు నమ్మం, మాయమాటలు నమ్మం.
ప్రలోభాలు గురవం, కుల మతాలు చూడం, నిన్ను గెలిపించుకుంటామని చెప్పి 90 రోజుల తర్వాత మీ చెయ్యిని తీసి మీ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి అప్పుడు రిలాక్స్ అవ్వండి. రాబోయే రోజులు ఈ 90 రోజుల్లోనూ చాలా వేషాలు చూస్తాం, చాలా మాయమాటలు నమ్ముతాం. ప్రతిపక్ష వాళ్ళు చాలా కుట్రలను చేస్తారు. దయచేసి ఎవరు నమ్మొద్దు, జగనన్న గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక చాలా మంది పెన్షన్లు వచ్చారు. అన్న మా అందరి ఆయుష్ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కలకాలం ఉండి ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలని ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా నిలబడి 2 చేతులు పైకెత్తి జగనన్ని ఆశీర్వదించి, అన్నా మా ఆశీర్వాదాలు తీసుకో, మా ఆయుష్ కూడా తీసుకో, జగనన్న నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, రాబోయే రోజుల్లో నువ్వు ప్రజలకు ఇంకా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు కాకినాడ పట్టణంలో సంక్షేమ పరంగా అన్ని అభివృద్ధి చేశామన్నా, అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు కాకినాడలో ప్రతిపక్ష వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ డివిజన్ మీరు వెళ్ళండి, ఎక్కడ రోడ్డు లేదంటే నన్ను అడగండి, ఎక్కడ కాలువ లేదంటే అడగండి, ఎక్కడ డ్రైన్ లేదంటే అడగండి. ఛాలెంజ్గా చెప్తున్నాను, అభివృద్ధి కాకినాడ చేయగలిగాం, సంక్షేమం నవరత్నాల్లో సంక్షేమం చేయగలిగాం. 10,000 మందికి ఇల్లు కడతాను ఎలక్షన్ చెప్పాం నేను, మీ ఎంపీ మేడం గారు. కానీ జగనన్న మనసు పెద్దది. చంద్ర 10,000 కాదు, నీ కాకినాడకి ఎంతమందికి అంత అయ్యి నేను అపార్ట్మెంట్లు కట్టమన్నాను. అపార్ట్మెంట్లు కాదు, 1 సెంటు భూమి ఇద్దాం. తూర్పు అవుతుంది, పడమర అవుతుంది, దక్షిణం అవుతుంది, ఉత్తరం అవుతుంది, నేల అవుతుంది, ఆకాశం అవుతుంది. అలా ఉండాలి తప్ప అపార్ట్మెంట్ కడితే ఎదురింటి వాడు ఎవడో, పక్కింటి వాడు ఎవడో, వెనకంటి వాడో తెలియదు మనకి. అందుకని 1 సెంటు భూమి 30,000 మందికి ఇచ్చి 650 కొని బిల్డింగ్ చేసి అందరికీ పెట్టాలిచ్చాం. ఇంత మంచి జగనన్న బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నా ఒకటన్నా కాకినాడ పట్టణంలో అన్ని డెవలప్మెంట్లు చేయగలిగామన్నా. మాకు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి వాటర్ మేనేజ్మెంట్ ఉంది. మధ్యలో నాన్నగారు ఏపీఎంఏడిసి ప్రోగ్రాంలో 240 కోట్లు 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చారు. అప్పుడు వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం, కానీ వాటర్ సోర్స్ తక్కువ ఉందన్న. అట్లగట్ల నుంచి సుమారు 47 కోట్ల రూపాయలు అవుతుంది. సెపరేట్ వాటర్ ట్రీట్మెంట్, సెపరేట్ పైప్ లైన్ జగన్నాథపురం అనే ప్రాంతానికి మీరు 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కాకినాడ రావటం, మా పట్టణ ప్రజలను కలటం చాలా అదృష్టవంతంగా భావిస్తూ, 175 నియోజకవర్గాల్లో మీ కోరిక ఏదైతే ఉందో 175కి 175 గెలవాలని అనుకున్నారో, కాకినాడ పట్టణాన్ని మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మీకు గిఫ్ట్గా ఇస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలండి. తర్వాత